ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి వేళ మనమంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కూడుకొని ఉన్నాము. ఈ సమయంలో మీరందరూ ఏకీభవిస్తున్నందుకు మీకందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను. రాత్రి వేళ మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరుకున్నాం కదా. అందరూ క్షేమంగా, మరి పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి, మరి అదేవిధంగా పెద్దలు మరి తమ పని స్థలంల నుంచి, మరి దేవుని యొక్క కృప చేతనే, దేవుని యొక్క ప్రేమ వల్లనే మనమంతా కూడా క్షేమంగా చేరుకున్నాము. ఈ రాత్రి కాలము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్యము ఏమిటంటే 41వ కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన ఇది. మొదటి 1వ వచనము, 2వ వచనము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు అన్న మాటలు ఎంత గొప్పగా దావీదు చెప్తున్నటువంటి మాటలు. అంటే మనము చేసేటువంటి పనులు ఎలా ఉండాలి? ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డగా, విశ్వాసిగా మన జీవితంలో మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనలను సత్క్రియలు, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ప్రత్యేకంగా నిన్ను నన్ను సృష్టించాడు. అందుకొరకు మనము దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనము ఏర్పరచబడ్డాము. కాబట్టి మనం తప్పకుండా అలాంటి కార్యాలు చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి వాటిల్లో ఒకటి బీదలను కటాక్షించడం. ఎవరైతే బీదలను కటాక్షిస్తారో అలాంటి వాళ్ళని, అంటే ఎప్పుడు మనం కటాక్షిస్తాము, ఎప్పుడు వాళ్ళను కటాక్షించడం అంటే కనికరపడ్డం, దయ చూపించడం, వారికి తగిన సహాయం చేయడం, అది దేవుడు చేస్తాడు. అది అంటే మనకు అలాంటి బుద్ధి కలిగేలాగా ప్రేరణ పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. మనం అది చేయడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. మరి మనము కనికరించి వాళ్లకు మనము సహాయం చేయాలి. మనము వారి పట్ల కన్సర్న్, తర్వాత మరి కటాక్షం అంటే కనికరం చూపి వారి గురించి ఆలోచించాలి. మనం చాలాసార్లు పేదల గురించి ఆలోచిస్తూ ఉంటాము. మన సంఘముల ద్వారా అనేక విధాలుగా మరి బీదలకు కొన్ని సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదా. అలాగే మరి మన యొక్క పర్సనల్ లైఫ్లో కూడా మనం తప్పకుండా బీదల పట్ల ఒక మంచి హృదయము, అంటే చాలాసార్లు చాలామందిని చూస్తూ ఉంటాము, ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కించపరుస్తూ మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగా చేయకూడదు. అది మంచి పద్ధతి కాదు. వాళ్ళని కష్టపెట్టకూడదు. మనం ఏం సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వారిని కించపరుస్తూ, వాళ్ళను అవమానపరుస్తూ, వాళ్ళను ఒకలాగా మానసికంగా హింసించడం మంచి పద్ధతి కాదు. మనము వారి పట్ల కనికరం చూపాలి. వారి పట్ల మనము ఏదైనా సహాయం చేయగలిగితే చేయాలి. కష్టకాలంలో ఉంటారు, చాలామంది కష్టంలో ఉంటారు. జనరల్గా మన ఇళ్ళలో పనిచేసే వాళ్ళు, తెలిసిన వాళ్ళు, వాచ్మ్యాన్లు, లేకపోతే చర్చిలో పనిచేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ వారి పిల్లలకు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడడము, కొన్ని కష్ట సమయాలు అంటే అనారోగ్యంతో ఉండడము, అలాంటి సమయాలలో మనము దయదలించి వారి పట్ల వారికి సహాయం చేయాలి. మనము సహాయం చేసిన తర్వాత దాని గురించి మర్చిపోవాలి. కానీ మనం అందరికీ చెప్పుకోవడం దేవునికి ఇష్టం ఉండదు. అంతేకాదు, మనం చేశాము అని వాళ్ళకు తిరిగి చెప్పి జ్ఞాపకం చేయడం అది అంత మంచిది కాదు. మరి దేవుడు అలాంటివి ఇష్టపడడు. మరి అలాంటి వాళ్ళను మనము బీదలను కటాక్షించి వారికి సహాయం చేయడం వలన దేవుడు మనకేం చేస్తాడంట, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. మనము బీదవాళ్లకు వాళ్ళ కష్ట సమయంలో వాళ్ళకు సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆపత్కాలం అంటే కష్టమైనటువంటి సమయంలో, మరి చాలా ఆపదలో ఉన్న సమయంలో దేవుడు మనల్ని కాపాడుతాడు. అంతేకాదు, ఆయన మనల్ని బ్రతికిస్తాడు. అంటే ఒకవేళ ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా, మరి చనిపోయే స్థితిలో ఉన్నా కూడా మనల్ని తప్పించి మనల్ని బ్రతికించే దేవుడు ఆయన. ఆయన మనల్ని భూమి మీద మనము ధన్యులంగా ఉంటాము అని దేవుడు చెప్తున్నాడు. అంటే మనల్ని ధన్యులుగా దేవుడు ఎంచుతాడు. అంతేకాకుండా దేవుడట మనలను మన శత్రువులకు అప్పగించడట. కొంతమంది ఉంటారు శత్రువులు మనల్ని
ఎప్పుడెప్పుడు హింసిద్దామా, ఎప్పుడెప్పుడు బాధ పెడదామా అనే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్లకు మనల్ని అప్పగించడు. ముఖ్యంగా మనము సాతాను చేతులకు చిక్కకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. దేవుడు మనతో ఉండేటువంటి దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని నిత్యము రక్షించేటువంటి దేవుడు. కనుక మనము బీదలను కటాక్షించడం అనేది ఒక క్రైస్తవ జీవితంలో అది ఒక ప్రాముఖ్యమైన అంశంగా మనం పరిగణించాలి. ఈ రాత్రి వేళ మనం నిద్రిస్తుండగా ఈ దినము మనం ఎవరినైనా అలాంటి వాళ్ళు మనకు తారసపడ్డారా, ఎవరైనా మనల్ని సహాయం అడిగారా, ఓసారి జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాకుండా మరి ఎవరికైనా మనం సహాయం రిజెక్ట్ చేస్తామా? వారి చాలాసార్లు మనం ఎలా ఆలోచిస్తామంటే, వాళ్ళకు అవసరమా, నిజంగా అవసరమా, వాళ్ళు అబద్ధంగా చెప్తున్నారా, అబద్ధంగా మాట్లాడుతున్నారా అని మనం ఆలోచిస్తాం. కానీ మరి మనము సహాయం మనం చేయాలి అని అనిపిస్తే మాత్రం వెంటనే చేసేసేయాలి, అనవసరంగా ఆలోచించకూడదు. ఎందుకంటే మనము ఒక్కొక్కసారి తెలియక వాళ్ళు నిజంగా కష్టంలో ఉన్నా కూడా వాళ్ళని మనము నెగ్లెక్ట్ చేసినట్లయితే అనవసరంగా మనము దేవుని దృష్టిలో మరి మనము దోషులమవుతామేమో. ఓసారి ఆలోచించుకుందాం. మనకు చేయాలి అనే ప్రేరణ కలిగినప్పుడు వెంటనే మనము వారికి తప్పకుండా సహాయం చేయాలి. మరి వారికి ఉన్నటువంటి కష్ట సమయంలో మనం వాళ్ళను ఆదుకోవడం వలన దేవుడు మనల్ని ధన్యులుగా ఎంచుతాడు. మరి ఈ దినము అలాంటి ఎవరైనా తారసపడ్డారా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లేకపోతే మన దృష్టిలో ఎవరైనా ఉన్నారేమో, ఎవరైనా అలాంటి కష్టంలో ఉన్నారేమో ఆలోచించి అలాంటి వారికి సహాయం చేయడానికి మనము ఆలోచిద్దాం. ఈ రాత్రి మనము పడకల మీద పడుండినప్పుడు మనము ఈ మాటలు ధ్యానించుకుందాం. మరి ఈ రాత్రి వేళ మనం ప్రార్థనలోనికి వెళ్తుండగా మన పరిస్థితులన్నీ కూడా దేవుని సన్నిధిలో పెట్టి దేవుడు మనల్ని ఆదరించినట్లుగా, దీవించినట్లుగా ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రములు నాయనా. స్తుతులకు పాత్రుడా, నీకే స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము. అవును ప్రభా, మా జీవితంలో తారసపడినటువంటి ఏ వ్యక్తికైనా బీద స్థితిలో ఉన్నటువంటి వారికి తండ్రి మేము సహాయం చేయగలిగే కృపను మాకు దయచేయండి ప్రభా. ఎవరైనా సహాయం అడిగినప్పుడు మేము చేతులు చాచి వారికి సహాయం ఇచ్చేలాగా మా హృదయాలను ప్రేరేపించండి ప్రభానైనా. మేము చేసిన సహాయాన్ని మరి యేసు ప్రభు చెప్పినట్లుగా మీ కుడి చేతితో చేసినది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి అని చెప్పినట్లుగా మేము కూడా అదే విధంగా చేస్తూ మరి మేము చేసినది ఇలా చేశామని అందరికీ చెప్పుకోవడం కాదు, కానీ తండ్రి నీ సన్నిధిలో రహస్యమందు చూస్తున్నటువంటి తండ్రి చూసేలాగా నీవు చూస్తే చాలు ప్రభా. మాకు ఈ లోకంలో ఎవరైనా చూస్తే ఈ ఫలము ఇక్కడే, కానీ నీవు మాత్రమే చూస్తే మా ప్రతిఫలము మాకు పరలోకంలో దొరుకుతుంది. కాబట్టి ఆ పరలోకంలో మేము ధనం కూర్చుకునేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా చేసినందుకు నీకు వందనములు. మేమందరం కలిసి సంతోషంగా సమయం గడిపాము. అదేవిధంగా తండ్రి అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం తండ్రి. ప్రభా, నీ వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, మరి కష్ట సమయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ఎవరెవరైతే నాయన కష్ట పరిస్థితులలో ఉన్నారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ఎంతమంది నాయన బీదలు పేదలు ప్రభా, నాయన వారి పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక తండ్రి, సరైనటువంటి వస్త్రములు కొనలేక, మరి సరైన ఆహారం పెట్టలేక, మరి ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నటువంటి వాళ్ళను ప్రభా మీరు కనికరించి వారి పట్ల నాయన మాకు కూడా కనికరం పుట్టించండి. మేము కూడా వారికి తగిన సహాయం చేయలాగున మా హృదయాలను ప్రేరేపించండి తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎవరెవరైతే ఈ సమయంలో నాయన మరి అనుకోని రీతిగా మరి ఆకస్మికమైన ప్రమాదములకు గురయ్యో లేకపోతే అనారోగ్యములకు గురయ్యో హాస్పిటల్లో ఉన్నట్లయితే అలాంటి వారందరినీ కూడా మీరు క్షేమంగా కాపాడి మరి త్వరగా స్వస్థపరిచి ఇంట్లోకి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే తమ కుటుంబంలో ప్రియులను కోల్పోయి ఉన్నారో, మరి దుఃఖంలో ఉన్నారో అలాంటి వారికి నాయన ఆదరణను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రభా. మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా.
మరి ఈ దినం ఎంతోమంది మరి ఉద్యోగాలు పొందుకున్నారు, మరి వివాహ సంబంధాలు కుదిరినట్లుగా, మరి సంతానం కలిగిన కన్సీవ్ అయినటువంటి వార్తను వినినటువంటి వారికి ఇచ్చిన సంతోషాన్ని, ఆనందాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. మరి ఎవరైతేనైనా ఇంకా పొందుకోలేదో వారు నీ సన్నిధిలో అడుగుతుండగా, కనిపెట్టి ఉంటుండగా నైనా మీరు తగిన సమయంలో సహాయం చేస్తారని విశ్వాసంతో నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి నీ యొక్క కృప కొరకు ఎంతమంది అడుగుతున్నారో వారికి అందరికీ మీరు దయచేసే దేవుడు అంటున్నారు ప్రభా. మీరు ఆదరించే దేవుడు అంటున్నారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. తండ్రి, నీ చిత్తానుసారంగా మేము ఏది అడిగినా మీరు ఇస్తామని చెప్పారు ప్రభా. మేము నిన్ను అంగీకరించి ఉన్నాము, నిన్ను నమ్మి ఉన్నాం ప్రభా. నీ పైన ఆధారపడి ఉన్నాం. తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కృపతో కనికరించండి, మమ్మల్ని ఆదరించండి, కాపాడండి, సహాయం చేయండి దేవా ప్రభా. నీ యొక్క కృపచేతనే ప్రతి ఒక్కరిని కూడా నాయన నీ సన్నిధానంలో చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను అందరినీ దీవించి తండ్రి, అందరూ రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. వారందరికీ మంచి ఉత్తీర్ణత అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి, వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతుండగా వారికి అందరికీ మంచి తెలివిని, జ్ఞానం నుంచి చక్కగా సిద్ధపడడానికి సహాయం చేయండి. మంచి ఉత్తీర్ణతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తప్పకుండా విజయం పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఎంతమంది అయితేనైనా హాస్పిటల్స్లో ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యం నుంచి త్వరగా ఇళ్లకు చేరినట్లుగా సహాయం చేయండి. కోలుకుంటున్నటువంటి బిడ్డలను త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. నైనా నీ కృప వారందరిపైన అధికంగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. ఆర్థికమైన ఇబ్బందులు ఎంతమంది ఎదుర్కొంటున్నారో నైనా వారికి మీరే తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి సంఘాలలోనైనా ప్రతి ఒక్కరు కూడా తమ సంఘంలో ఉన్నటువంటి బీదల కొరకు తప్పకుండా ఆలోచించడానికి కృప చూపించండి. అవును ప్రభా, అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్పారు, మరి సంఘంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వారిని మీరు ఆలోచించాలి, వారి గురించి మరి వారికి సహాయం చేయాలని చెప్పారు కదా మా తండ్రి. ఆ విధమైనటువంటి సహాయం చేయడానికి మాకందరికీ కూడా మా హృదయాలలో ప్రేరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతోమందినైనా కష్టంలో ఉన్నారు, మరి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, మరి అప్పుల సమస్యలో ఉంటున్నారు. వారికి తగిన మార్గం మీరు చూపించమని వేడుకొంచున్నాము. మరి ఎంతోమంది అనాథలుగా, దిక్కులేని వారుగా, వృద్ధులు, చిన్నారులు ఉంటున్నారు ప్రభా. మరి ఆదరణకు నోచుకొని పరిస్థితులలో ఉన్నారు. అలాంటి వారిని అందరినీ కూడా కాపాడండి ప్రభా. ఎవరెవరైతేనైనా మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలుగా ఉంటూ ప్రభా ఎంతగానో మరి అనేకమైన సమస్యలకు గురవుతున్నారో వారికి అందరికీ మీ కాపుదల దయచేయండి, ప్రొటెక్షన్ దయచేయండి తండ్రి ప్రభా. ఎంతోమందినైనా అన్యాయాలకు, అక్రమాలకు గురై ఉంటున్నారు నాయన. వారిని అందరినీ కూడా మీరు కనికరించండి. మీరు మా పక్షంగా వ్యాజ్యమాడే దేవుడై ఉంటున్నారు ప్రభా. మీరు మా మంచి న్యాయమూర్తి అయి ఉంటున్నారు నాయన, న్యాయకర్తవై ఉంటున్నావు తండ్రి దేవా. ప్రతి ఒక్కరి పట్లనైనా మీరు న్యాయంను తీర్చమని ప్రార్థిస్తున్నాము. మా దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి భయంకర పరిస్థితులనైనా మరి మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వాటిని ఎదుర్కోవడానికి మాకు కూడా తగిన సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, ప్రార్థనా శక్తిని అధికం చేయండి. ప్రతి సంఘంలోనూ, ఇంటిలోనూ ప్రభా, వీధులలోనూ తండ్రి, ఎక్కడైనా సరే క్రైస్తవులు కూడినప్పుడు తప్పకుండా ప్రార్థించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. అనవసరమైనటువంటి డిస్కషన్స్, అనవసరమైనటువంటి ఆలోచనలు మాత్రం కాదు, కానీ ప్రభా నీ సన్నిధిలో మా సమస్యను పెట్టి మేము ప్రార్థించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. సంఘాలలో మరి సేవ చేస్తున్నటువంటి సేవకులను మీరు ఆశ్రయించండి మా ప్రభా. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి వాళ్ళని దీవించి ప్రభా వారికి మీ కృప దయచేయమని, నీ యొక్క ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొనిలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావాల్సిన ఓపికను, సహనం అనుగ్రహించి మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి మంచి రక్షణ అనుగ్రహించండి. వారి వాహనాలపైన పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాం నాయన. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపైనే నీ యొక్క రక్త ప్రోక్షణ ఉంచి ప్రభా అప్రమత్తతతో డ్రైవింగ్ చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎవరెవరైతేనైనా నీ సహాయం కోరుతున్నారో ప్రభా, నీ కృప కొరకు రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. మీరు వారితో మాట్లాడండి ప్రభా. మీరు తప్ప ఎవరున్నారు నాయన. మా తండ్రి దేవా,
మేమైతే ప్రార్థన చేయడం మాత్రమే మాకు చేతనవును. మా తండ్రి ఎన్నో లాజిక్లు మాట్లాడతారు, ఎన్నో భయంకరంగా మరి మరి వితండవాదాలు చేసేటువంటి వారిని ప్రభా మీరు దర్శించండి. ప్రభా వారి హృదయాలను తాకండి, వారి హృదయాలను తెరవండి. ప్రభా మానసిక మనోనేత్రాలను తెరిచి వారు గ్రహించగలిగే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీవు నిజమైన దేవుడు అని తండ్రి వారు తెలుసుకునేలాగున, తండ్రి నీ శిలువ విలువను తెలుసుకునేలాగున, ప్రభా నీ యొక్క రక్తం విలువను తెలుసుకునేలాగున సహాయం చేయండి. ప్రభా పాపము ఎంత భయంకరమైనదో తెలిసేలాగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, దేవుడే లేడనేటువంటి మూర్ఖుల బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి తండ్రి. మరి ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా కృప చూపించండి. ముఖ్యంగా మరి దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, మరి మమ్మల్ని అందరినీ ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండండి. రాత్రి నిద్రించినప్పుడు పరుండినప్పుడు మా పడకలపై నీ వాక్యమును ధ్యానించుకునేలాగా కృప చూపించండి. మా తండ్రి దేవ, మా యొక్క సమస్తమును, మా శరీరములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మరి రాత్రి నిద్రించే సమయంలో మాకేం జరుగుతుందో మాకు తెలియదు కనుక మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. రాత్రి వేళలో మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి. రాత్రి వేళ కలుగు భయాలకు కానీ మరి ఏ తెగులుకు కానీ మేము భయపడం, ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు. ఏ తెగులు మీ గుడారమును సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు. మా తండ్రి ప్రభా, మరి మీ దూతలను కావలిగా ఉంచినందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవరాత్రి అంతయు మాకు మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వారికి అందరికీ మంచి నిద్రను అనుగ్రహించండి తండ్రి. ప్రభా నిద్రించినప్పుడు మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కంచెగా ఉంచినందుకు వందనములు. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు కలగకుండా కాపాడుతున్నందుకు వందనం చెల్లించుకుంటూ మంచి నిద్రనిచ్చి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.